వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏపీ లిక్కర్ స్కామ్ దీంట్లో ఉన్నటువంటి నిందితులకి వాళ్ళు వేసేటువంటి వేషాలకి అనుగుణంగానే ఒక్కొక్క చోట బెయిల్స్ రావడం, ఒక్కొక్క చోట తిరస్కరణ అవ్వడం, వారికి సంబంధించినవి వరుసగా జరుగుతూ వస్తున్నాయి. సిట్ వాళ్ళు, సిఐడి వాళ్ళు దీనికి సంబంధించి మాత్రం చాలా పకడ్బందీగా ఆధారాలన్నీ సేకరించి పెట్టి మరీ కోర్టుల దగ్గరికి వెళ్తున్నారు. అయ్యా ఇగో ఇలా జరుగుతోంది, ఇది వీళ్ళు చేసేటువంటి పని, వీళ్ళు డైవర్షన్ కోసం ఇలా చేస్తున్నారు, వీళ్ళు బయటకు వస్తే నిందితులు ఉన్నటువంటి సాక్షులను కానీ మిగతా ఆధారాలు ట్యాంపర్ చేసేటువంటి కార్యక్రమం కానీ చేస్తారు అని చెప్పి స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే సుప్రీంకోర్టులో కూడా మద్యం కేసులో నిందితులుగా ఉన్నటువంటి చెవిరెడ్డికి బెయిల్ రాలేదు. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. గతంలో నాకు అసలు హెల్త్ బాగాలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, నాకు ఇక్కడ పడట్లేదు, ఇక్కడ ఉండలేకపోతున్నాను, నా ఆరోగ్యం దృష్ట్యా అయినా సరే నాకు జనరల్ బెయిల్ వచ్చేలాగా టైం ఇలా అయింది కాబట్టి జనరల్ బెయిల్ వచ్చేలాగైనా నాకు ఇవ్వండి ఇది అని చెప్పి ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా రిజెక్ట్ అవుతూ వస్తుంది. దాని మీద ఇంకేముంది, రేపు చెవిరెడ్డికి బెయిల్ వచ్చేస్తుంది, రేపు వెళ్ళిపోతాడు అన్నటువంటి మాటలు కూడా గతంలో మాట్లాడారు. బట్ అన్నీ కూడా ఉత్తుత్తి మాటలే, ఉత్తుత్తి బ్యాంక్ లాగా ఉత్తుత్తి మాటలే అని చెప్పి తేలిపోయింది. ఎందుకంటే అనారోగ్య కారణాలతో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆరోగ్యంగా కూర్చుని ఇందులోనే సహా నిందితుడైనటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తోటి, అంటే తన కుమారుడితోటి ఆసుపత్రిలో జరిపినటువంటి మంతనాలు ఇవన్నీ కూడా వీడియోలు, ఆడియోలు, ఫోటోలతో సైతం బయటికి రావడం, వీటినే కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం, దాంతో హైకోర్టు ముందు రిజెక్ట్ చేసేయడం, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా ఇవన్నీ చూసి వాదోపవాదాలు విన్న తర్వాత అధికారుల రిపోర్ట్స్, వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు వీటన్నిటినీ కూడా చూసిన తర్వాత ఈ పిటిషన్లని కొట్టేసింది బెయిల్కి సంబంధించి. అయితే బెయిల్కి సంబంధించి వీళ్ళు అప్లికేషన్ వేసుకుంటే దాన్ని విచారించవచ్చు, అదేమీ తప్పు లేదని ఇచ్చినప్పటికీ కూడా అక్కడికేదో ఇంకా బెయిల్ వచ్చేసినట్టే ఫీల్ అయిపోయినటువంటి వాళ్ళకి అబ్బా ఇందులో బెయిల్ ఏం రాలేదు మీకు అని చెప్పి సావు కబురు చల్లగా చెప్పినట్టుగా అయ్యింది. రాజకేశ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బూనేటి చాణక్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్, నవీన్ ఈ బెయిల్ పిటిషన్లన్నీ కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. వీళ్ళందరూ కూడా ఈ డబ్బు అక్రమ రవాణాకు సంబంధించి ప్రత్యక్షంగానే పాల్గొన్నారు, అలాగే లైసెన్స్ కుంభకోణాల్లో కూడా వీళ్ళు ఉన్నారు అని చెప్పి దర్యాప్తులో స్పష్టమైంది. ఈ స్పష్టమైనటువంటి ఆధారాలని వీటన్నిటినీ కూడా సుప్రీంకోర్టులో వీళ్ళు పెట్టారు. అలాగే సిట్ వీళ్ళ బెయిల్ రద్దు చేయాలి అంటూ హైకోర్టులో కూడా పిటిషన్ వేసింది. సో ఈ పిటిషన్లకు సంబంధించి బెయిల్ రద్దు విషయం మీద విచారణ పూర్తయ్యే వరకు నిందితుల పిటిషన్లను విచారించొద్దు అంటూ కూడా హైకోర్టు సూచిస్తే, లేదు సుప్రీంకోర్టు మాత్రం చెప్పింది మాకు ఈ విచారించండి బెయిల్కి సంబంధించి, తర్వాత ఒకవేళ అక్కడ మీరు రద్దు చేసినా కూడా సుప్రీంకోర్టుకే కదా వచ్చేది వాళ్ళు అని చెప్పి చెప్పడంతో పోన్లే మాకు ఆప్షన్ అన్న ఉందని చెప్తే హైకోర్టు విచారించి బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పడం, వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టులో కూడా మెరిట్స్ మీద కేస్ మెరిట్స్ ఏవైతే ఉన్నాయో మెరిట్స్, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని చెవిరెడ్డి అండ్ కోకి సంబంధించి బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్పి స్పష్టం చేసింది. సో బయటికి రాలేరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తారా? ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసలు కనీసం మద్యం తాగేటువంటి అలవాటు కూడా లేదు, వాళ్ళ ఇంట్లో ఎవరినో కోల్పోయారట మద్యం వల్లే, అందుకనే మద్యానికి దూరంగా ఉంటారట. కానీ నియోజకవర్గంలో మాత్రం ఎన్నికలప్పుడు మాత్రం మద్యాన్ని విచ్చలవిడిగా పంచవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మద్యం నుంచి సంపాదించుకోవడం కోసం చేయొచ్చు. నీవు నేర్పిన విజయ నీరజాక్ష అని చెప్పి వాళ్ళు ఏదైతే చేశారో అదే పంధాన్ని ఇప్పుడు కూటమి పార్టీల్లో చేరినటువంటి వాళ్ళు, ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ చేరినటువంటి వాళ్ళు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అప్పటి లిక్కర్ స్కామ్ ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉండడం అనేది ప్రస్తుతం శోచనీయం. సో చెవిరెడ్డికి కానీ మిగతా వాళ్ళకి కానీ బెయిల్ అయితే రద్దు చేసింది, బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్పి పిటిషన్లు కొట్టేసింది. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళది కూడా త్వరలోనే బెయిల్ రద్దు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేది న్యాయవర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. చూద్దాం, బెయిలు రద్దు, జైలు, ఇంతే ఈ రిమాండ్. కొన్ని రోజులు నడిపిస్తారు, మళ్ళీ ఏదో ఒక మూమెంట్లో సత్ప్రవర్తన అన్నటువంటి పాయింట్ మీద బెయిల్ తెచ్చుకుంటారు, బయటకు వస్తారు. అంతకుమించి జరిగేది ఎక్స్పెక్ట్ చేయగలిగింది ఇంట్లో ఏదీ లేదు అనేది మాత్రం వాస్తవం ప్రజలకి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.